దేవుని ప్రశస్త నామానికి స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. చూడండి, ఇక్కడ క్రైస్తవులం, దేవుని జనాంగం, జనరల్గా కూడా ఇది ఎదుటివాడిది మనం ఆశించకూడదు. మనదే మనకి దీవెన, మన కష్టార్జితమే మనకు దీవెన, మనం కష్టపడి సంపాదించిందే మనకు దీవెన. చూడండి, పొలాలలో ఏం చేస్తూ ఉంటారంటే పొలిమేర వాళ్ళ ప్రదేశం ఇంతవరకు రాయి పెట్టుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన మా చర్చికి ఒక ఆవిడ వస్తూ ఉంటారు మందిరానికి. పెద్ద ఆవిడ, పాపం తన భర్త చనిపోయాడు, అందువల్ల ఆవిడ బాగా పెద్ద ఆవిడ. మిగతా వాళ్ళు కూతుర్లు ఉన్నారు, కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఆ పొలాన్ని పక్క పొలం వాళ్ళు ఆక్రమించుకుంటా ఉంటారు. పొదుగుకులు రాయి ముందుకు జరుపుతూ ఉంటారు అన్నమాట. రాయి ముందుకు జరుపుతూ ఉంటారు, ఆక్రమించుకుంటా ఉంటారు. ఇదేంటంటే తను పెద్ద ఆవిడ, ముసలమ్మ తన మీద ఎగబడతా ఉంటారు అన్నమాట. తనకు నోరు లేదు, తన తరపున వచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, మనకు ఎదురు లేదని చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, మనం ఆశించి తీసుకుంటాం కానీ తర్వాత అంటే అది మనకి అది మన ఇంట్లోకి అది శాపమై వస్తుంది అనమాట. అదొక నాగుపాముల విషయంలాగా మనం శాపాన్ని పోగేసుకుంటున్నట్టే. వాళ్ళ కష్టార్జితాన్ని మనం తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకోవటం వల్ల ఏమొస్తుంది, మన ఇంట్లోకి శాపం వస్తుంది, నాశన పాత్రుడు వస్తున్నాడు. దీవెన్ని మనం దేవుడిచ్చే దీవెన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం అన్నమాట. అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. అన్నపానములు కష్టపడి సంపాదించిందే దీవెనమాట. నరుని తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదంట. కష్టపడి సంపాదించింది మన కుటుంబానికి అది దీవెన. నువ్వెంత కష్టపడతావో దేవుడు అంత దీవిస్తాడు. నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడనమాట. ఊరికినే వచ్చింది రూపాయి అయినా సరే, ఊరికినే వచ్చిన సొమ్ము రూపాయి అయినా సరే అది మిగలదు. అది కుటుంబంలో గొడవలు పెట్టడానికి కారణమవుతుంది అనమాట. కుటుంబం అంతా అల్లరి పాలవుతుంది. కొన్ని కుటుంబాలైతే తల్లి ఒక్కటే మిగులుతుంది, బిడ్డలందరూ చనిపోతున్నారు. తల్లి తండ్రి ఉంటున్నారు, బిడ్డలందరూ చనిపోతున్నారు. కళ్ళ ముందే కన్నబిడ్డలు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకని నా బిడ్డలు బాగుండాలని ఒక్కసారి మనం కష్టార్జితం కాని దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెడతా ఉన్నాం. అది మన బిడ్డలకి శాపం అవుతుంది, నీ కుటుంబానికి శాపం అవుతుంది, నీకు శాపం అవుతుంది. అందుకని అనేక మంది ఈరోజు అడ్డదారుల్లో సంపాదిస్తూ ఉంటున్నారు అనమాట. త్వరగా మేము ధనవంతులం కావాలి, త్వరగా మేము గొప్పోళం కావాలి అని అనేక మంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. ఈ రకంగా కష్టపడితే ఎంతకాలం ఇట్లా కష్టపడటం వల్ల మనం గొప్పోళం కాలేకపోతున్నాం. గొప్పగా ఉండకపోతే ఈ సమాజంలో విలువ లేదు. సమాజంలో విలువగా బ్రతకాలంటే మేము గొప్పగా ఉండాలి. అందుకని అడ్డదారిలో సంపాదిద్దాం.
కష్టపడకుండా దానికోసం కష్టం కాని దానికోసం ఈరోజు అనేక మంది ఆతురపడతా ఉన్నారు, త్వరపడతా ఉన్నారు. చూడండి, అనేక మంది లంచాలు కూడా తీసుకుంటా ఉన్నారు అనమాట. అన్ని ప్రొఫెషన్స్లో లంచం 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 ఎక్కువైపోతా ఉంది ఈరోజు. ఆ లంచం ఏం చేస్తూ ఉంటుందంట, మానవుల్ని పాడు చేస్తూ ఉంది ఈరోజు. లంచం మనుషుల్ని దుర్మార్గత వైపు నడిపిస్తూ ఉంది. లంచం మనుషుల్ని దుర్మార్గత వైపు నడిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుతాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుండి. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికి ఏమీయూ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడొకడు వచ్చుడు చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. జ్ఞానం లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు, దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కోపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. చూడండి, ఇట్లా పరుల సొమ్ము ఆశించే వాళ్ళని చూడండి. మన ఇంట్లో తిన్న దానికన్నా ఒక సామెత కూడా ఉంటుంది అనమాట, పొరుగింటి పుల్లకూర రుచి అని. మన ఇంట్లో వండుకున్నంత తీయగా ఉండదు, కానీ పొరుగింటి వాళ్ళు తినేది మనకి కావాలని కోరుకుంటా ఉంటాం అనమాట. మన ఇంట్లో మనం ఒక డ్రెస్ కొనుక్కుంటాం, మన నచ్చదు, ఎదుటోళ్ళు కొనుక్కున్న డ్రెస్ మనకు బాగా నచ్చుద్ది అనమాట. అట్లానే అందుకని వాళ్ళని ఇట్లా ఎదుటి వాళ్ళది, పొరుగు వాళ్ళది, లేకపోతే పరుల సొమ్ముని ఆశించే వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఇంకొకటి బుద్ధిహీనుడు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అందుకని ఇంకొక మాట కూడా ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో, యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో, చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి. దాని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. చూడండి, చాటుగా మనం తింటాం, ఎవ్వరు చూడలేదు అనుకుంటాము, దుడుచుకొని వస్తాం అనమాట. పరుల సొమ్ముని చాటుగా మనం అలా కొంటాం. వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు పనికి పెట్టుకుంటాం మనుషుల్ని, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు జీతం సకాలంలో ఇవ్వలేం, చేతులు రావన్నమాట. ఇవ్వాలంటే మనకు చేతులు రావు. కానీ వాళ్ళ తరపున అంట ఆ సొమ్ము అంట దేవుడి దగ్గర మొరపెట్టుద్దంట, దేవుడి దగ్గర సొమ్ము మొరపెట్టుద్దంట. వాళ్ళ కష్టార్జితాన్ని మనం దోచుకుంటాం అనమాట. ఏవో 300కు పనికి పెట్టుకుంటాం, 300 ఏవో ఇచ్చేటప్పుడు 250 ఇచ్చి 50 మన జేబులో వేసుకుంటా ఉంటాం అనమాట. ఇవ్వలేం. ఇదంతా చివరికి ఆ సొమ్మంతా ఏమైంది, మనం ఇంటికి తెచ్చుకుంటే లోపట కడుపులో వాళ్ళ ఆహారం పులిసిపోవును, వారి లోపటది నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దానిని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు, తినటానికి ఉండదు. ఇప్పుడు బాగా సంపాదిస్తాం, అడ్డదారుల్లో వెళ్ళి సంపాదిస్తాం, వాళ్ళది వీళ్ళది దోచుకుంటాం, మోసం చేస్తాం, రౌడీజం చేస్తాం. వాళ్ళ మీద మనం కొంతమంది మనుషుల్ని వేసుకెళ్ళి, వాళ్ళ అమాయకులు అనుకోండి, నోరు లేని వాళ్ళు అనుకోండి, కొంతమంది జనాలను వేసుకుని వెళ్ళి వాళ్ళ మీద గొడవ ఆడతాం, బెదిరిస్తాం, భయపిస్తాం, ఎన్నో రకాలుగా వాళ్ళు తీసుకుంటాం అనమాట. జనాలను వేసుకుని గొడవలకు కూడా వెళ్తుంటాం. చూడండి, అన్యాయంగా మాట్లాడతారు,
అన్యాయంగా మాట్లాడతారు. ఇదంతా రేపు దేవుడి దగ్గర లెక్క ఉంటుంది అనమాట. అన్యాయంగా మాట్లాడి నువ్వు లాక్కొని పీక్కొని దోచుకొని నీ ఇంటికి తెచ్చుకున్న సొమ్మంతా ధనమును వారు మృంగి వేసిరి, కానీ ఇప్పుడు దాన్ని దేవుడు మరలా కక్కిస్తాడంట. నువ్వు సంపాదించిందంతా దేవుడు మరలా కక్కిస్తాడంట. అది నాగుపాముల విషయం, కట్లపాముల విషయం. చూడండి, వారు తేనెను వెన్నపూసను చూసి సంతోషించరంట. తినటానికి ఉండదు, రేపు తినటానికి ఉండదు. నువ్వు అన్యాయంగా సంపాదించిన సొమ్ముని రేపు నీకు తినటానికి ఉండదంట. ఇక్కడ ఇంకొక మాట కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయంలో, నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనంలో, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వానికి గ్రుడ్డితనము కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వానికి గ్రుడ్డితనము కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అందుకని నువ్వు లంచానికి జనాలు ఏం పేరు పెట్టారో తెలుసా? బహుమానము అని పెట్టారనమాట. గిఫ్ట్ అంటున్నారు అనమాట. మేము వాళ్ళకి సహాయం చేసినందుకు వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు. లంచం అనే దాన్ని తీసేసి పేరు మార్చారనమాట. కానీ దేవుని దృష్టిలో లంచమే. అది కష్టార్జితం కాని సొమ్ము, కష్టార్జితం కాని సొమ్ము కిందకే వస్తుంది అనమాట. అందరి దృష్టిలో మనం, మానవులందరి దృష్టిలో మనం మంచిగా నటించవచ్చు. మనం అనేక రకాలుగా చమత్కారంగా నువ్వు మాట్లాడొచ్చు, అన్యాయంగా మాట్లాడొచ్చు. కానీ దైవ దృష్టికి అవేం పట్టవన్నమాట. దేవుడి దృష్టిలో తప్పే. రేపు తీర్పు దిన రోజు నీ తప్పులన్నీ దేవుడు బయట పెట్టే రోజు ఒక రోజు ఉందంట. నీ తప్పులన్నీ బయటకు వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు అందరి ఎదుట నువ్వు మన దుష్క్రియలు, దుర్మార్గపు క్రియలు, నువ్వు తీసుకున్న లంచాలు, అన్యాయంగా నువ్వు ఎదుటి వాళ్ళని బాధించిన క్రియలు, అన్యాయంగా చూడండి, జనాల దగ్గర మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారు. కానీ ఉద్యోగాలు ఇప్పించరు అనమాట. ఇప్పించకుండా మోసం చేసి వెళ్ళేవాళ్ళు లేరా? అనేకంగా మోసపు క్రియలు. దొంగ త్రాసు దేవుడికి హేయము. దొంగ త్రాసు చూడండి, కేజీ టమాటాలు, కానీ అక్కడ వచ్చేది 30 కేజీ అని అనమాట. ఒకచోట ఒక మార్కెట్కి వెళ్తా ఉంటాము, గుంటూరు మార్కెట్ సెంటర్లో. అంత మోసమే. మనం కేజీ ద్రాక్షాలు తీసుకుంటే అక్కడ ఇంటికి వచ్చి చూసుకుంటే అవి 1/2 కేజీ కానీ, లేకపోతే 700 గ్రాములు కానీ, 30 కేజీ అంతే ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ఎన్నో ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అందుకని పరుల సొమ్ము విషయంలో పరుని భార్యను కూడా ఆశించకూడదు, అది వ్యభిచార కార్యము. చూడండి, ఆమె ఒకనికి భార్య, ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆశించకూడదు. ఇక్కడ బైబిల్లో ఒక ఆయన ఏం చేశాడంటే, నేను కథలాగా చెప్తాను. ఒక ఆయన ఏం చేస్తాడంటే బైబిల్లో, ఆయన పెద్ద రాజు అనమాట. పెద్ద రాజు ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న వ్యవసాయదారుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమడుగుతాడు? నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వా అని అడుగుతాడు. నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వవా అని అడిగినప్పుడు, అయ్యా నువ్వెంతో ధనవంతుడివి కదా, నాకున్న ఒక్కటేనయ్యా, అది కూడా నా పిత్రార్జితం అయ్యా, నా తాతల కానించి, నా ముత్తాతల కానించి, తాతల కానించి, తండ్రుల కానించి నాకు వచ్చిన స్వాస్థ్యం అయ్యా. ఆ స్వాస్థ్యాన్ని నేను వదులుకోలేనయ్యా, క్షమించయ్యా. ఇవి ఒక్కటే నేను ఇవ్వలేనయ్యా, ఇంకేదైనా అడిగిస్తా కానీ ఇది ఒక్కటే ఇవ్వలేనయ్యా అని మొరపెట్టుకుంటాడనమాట. ఆయన ఆ రాజు వినడు. నువ్వు నాకు అదే కావాలి, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు అంతకన్నా విలువైంది ఇంకొకటి ఇస్తా, లేదంటే నేను నీకు డబ్బులు ఇచ్చైనా నేను కొనుక్కుంటా అని అడుగుతాడు. అయ్యా క్షమించయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్కటి అడగబాకయ్యా. వినడనమాట. మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తాడు. ఎందుకు నువ్వు మూతి ముడుచుకొని పడుకున్నావు మంచం మీద, ఎందుకు కలిగావు అని అడుగుద్ది భార్య. ఇట్లా జరిగిందని చెప్తాడు. భార్య ఏం చేస్తుంది? అన్యాయంగా తాకీదులు రాయించి అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళిద్దరిని పెట్టేసి, ఇతను ఫలానా తప్పు చేశాడు, రాజును దూషించాడు, అట్లా మాటలు అన్నాడు, అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపండి అని తాకీదులు రాయించి రాజముద్రతో ముద్రేసి పంపించినప్పుడు ఏం జరుగుద్ది? చంపేస్తారనమాట తెల్లారి. ఆ చిన్న రైతుని, ఆ అమాయకుడిని, ఆ కష్టజీవిని అన్యాయంగా చంపించింది. దేనికోసం? ఆ ద్రాక్ష తోట కోసం. చూడండి,
కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు చూశాడనమాట. దేవుడు చూశాడు. దేవుడు వెంటనే ఆయన ప్రవక్తని పంపిస్తాడు. ఆయన ప్రవక్తని పంపించి, నువ్వు చేసింది తప్పు, ఎక్కడైతే అతని శవాన్ని కుక్కలు నాకినయో, అతని రక్తాన్ని కుక్కలు నాకినయో, అదే భూమిలో రేపు నువ్వు నీ శవం కూడా కుక్కలు నాకుతాయి, నీ కుటుంబం మొత్తం నాశనం చేయబోతున్నా నేను అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయినా లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు ఆ రాజుగారు. గర్వంగా మదించి ఏం చేస్తాడులే, అప్పుడు సంగతి చూద్దాంలే అని వెళ్ళిపోతాడు అనమాట. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుడు అంట, తీర్పు అంట, ఎప్పుడోలే, అది ఇప్పుడు జరిగిద్దా, ఇప్పుడు సంపాదించుకోవద్దు, ఎప్పుడు సంపాదించుకుంటాం, మనం ఏంటి, మన జీవితాలు ఏంది, మన పెళ్ళిళ్ళు ఏంటి, రేపు మన ముసలివాళ్ళమే, ఇప్పుడు సంపాదించుకుంటే కదా రేపు ముసలితనంలో మనం కూర్చొని తినేది అనుకుంటాం అనమాట. అన్ని అడ్డదారులుగా ఆలోచింపజేస్తుంది సాతాను. ఆ సాతాను మాటల్లో ఏం చేశాడు ఆ రాజుగారు ఏం చేశాడు? వినలా, దేవుడి మాటకు లోబడలా. చివరికి ఎక్కడైతే అతన్ని ఆ అమాయకుడిని, ఆ అమాయకమైన రైతుని చంపారో అక్కడే అతని శవం కూడా పడి కుక్కలు నాకుతాయి అన్నమాట. నాశనము, తన కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తన భార్య, తన బిడ్డలు మొత్తం నాశనం అయిపోతారు. ఏం సంపాదించుకున్నావు? పరుల సొమ్ము విషయంలో నువ్వు న్యాయంగా ఉండకపోవటం వల్ల నువ్వేం సంపాదించుకున్నావు? నాశనాన్ని సంపాదించుకున్నావు, శాపాన్ని కోరుకున్నావు. చూడండి, ఉన్నదంతా పోగొట్టుకున్నావు. నీ కష్టంతో నువ్వు సంపాదించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కష్టంతో సంపాదించుకో, చెమట వచ్చి కష్టపడు, సంపాదించుకో, దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు. పరుల సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు రేపు నీ సొమ్ము విషయంలో కూడా లెక్క అడుగుతాడంతే. నీ ధనం కూడా అంట రెక్కలు ధరించి ఎగిరిపోద్దంట. నీ ఐశ్వర్యము రెక్కలు ధరించి ఎగిరిపోద్ది, జాగ్రత్త. ఈనాడు అనేక కార్యాలు చూస్తా ఉన్నాం అన్నమాట. అనేక మంది కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. కళ్ళ ముందే బిడ్డలు చనిపోతా ఉన్నారు, కళ్ళ ముందే భార్య పోతుంది, కళ్ళ ముందే భర్త పోతున్నాడు. ఆహాకారాలు, బాధలు, దుఃఖాలు, ఏడుపులు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఒక సంతోషం లేదు. కారణం ఏంటి? పళ్ళు సొమ్మును ఆశిస్తున్నావు, నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కష్టార్జితంతో మనం సుఖపడాలి, అన్నపానములు తీసుకొని మనం సుఖపడాలంట. అలాంటి వాళ్ళ కుటుంబాలంట దేవుని చేత దీవించబడతాయి. పరుల సొమ్ము ఆశించే వాళ్ళ కుటుంబాలు స్వనాశనాన్ని కోరుకుంటామంతే. అందుకనేసి మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి చిన్న మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.